పల్లంలో షూట్ అయిపోగానే నేను మా అభిగడైతే నీలరేవి వచ్చామండి. మహా అయితే 2-3 కిలోమీటర్లు ఉంది అక్కడ నుంచి. ఓ పక్క వర్షం, ఓ పక్కన చల్లగాళ్ళు, ఓ పక్కన సముద్రం. వైబ్ అయితే ఎక్సలెంట్ ఉందండి. ఇక్కడైతే ఫిషింగ్ జరుగుతుంది. నీలరేవిలో ఫిషింగ్ ఎలా జరుగుతుంది, ఏమేమి ఉంటాయనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. సముద్రం ఒడ్డునే మంచినీళ్ళ నొయ్యి కూడా ఉంటుందండి, అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. హాయ్ గాయ్స్, ఈ రోజు అయితే మనం నీలరేవి వచ్చాం. నీలరేవి అంటే మరి ఏదో ఊరు కాదు, మన పల్లం పక్కన ఉన్నటువంటి చిన్న గ్రామం. ఇక్కడైతే చల్లంగి అనే ఒక తీర్థం జరుగుతూ ఉంటుంది. అప్పుడైతే ఈ ప్లేస్ అంతా కూడా చాలా ఫేమస్ ప్లేస్. ఇది ఒక ఇక్కడ దేవుడు గుడి ఒకటి ఉంటుంది. దానివల్ల ఇక్కడ చల్లని తీర్థం జరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే ఈ టైంలో ఫిషింగ్ జరుగుతూ ఉంటుంది. సంవత్సరం అంతా జరగదు, కేవలం కొన్ని ఒక 3-4 మంత్స్ మాత్రం జరుగుతుంది. ఇక్కడ నుంచి కాబట్టి మీ దేవుడు ఇక్కడైతే అందరూ కూడా వేటకే వచ్చారు. వేట వర్క్ కోసం వచ్చారు. సొంత ఊరు అయితే ఈ ఊరు కాదు. ఇక్కడ నుంచి ఏంటో వేటకి ఎంత వెళ్తాం. ఇదైతే పొద్దున్న వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం కల్లా వచ్చేస్తారు. ఇక్కడంతా ఫిషింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడైతే తక్కువ రేట్లోనే చేపలు జరుగుతూ ఉంటాయి. మీకు కావాలనుకుంటే కనుక విజిట్ చేయండి. మరి వేటకెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి చేపలు వేరు చేసి గుట్టల కింద పోసి పాటలు పెట్టడం జరుగుతుందండి. ఇక్కడైతే చేపలు చాలా తక్కువ రేటు దొరుకుతాయండి మన నీలరేవిలోని. మరి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక అమలాపురం బస్ స్టాండ్ నుంచి ఒక 30 కిలోమీటర్లు అయితే దూరం ఉంటుందండి. ఇది మనకైతే బస్సులు అవైలబుల్గానే ఉంటాయి. మధ్యాహ్నం సమయం 12 ఆ టైంకి వస్తే చాలా ఎక్కువ అయితే చేపలు ఉంటాయి. మేము వెళ్ళింది మ్యాక్సిమం 2 o'clock అయిపోయిందండి. అప్పుడు కొంచెం మంది వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. మీకు చెప్పాను కదా, సముద్రం పక్కనే మంచినీళ్ళ నుయ్యి ఉంటుందని చెప్పి. వాళ్ళు ఉన్నది ఆ మంచినీళ్ళ నుయ్య, దాని పక్కనే గుడి ఉంటుందండి. ఒకప్పుడు ఆ నూతిలో ఉన్నటువంటి నీతో స్నానం చేసి ఆ సమయంలో ఆ గుడిలో నైట్ ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారని చెప్పి నమ్మకం ఉండేది ఇక్కడ.